కానీ ఆయన అందరిని అలా అన్నారు. ఈ వీడియో లాస్ట్ లో జగన్ కూడా అలాగే అన్నారు. అదే అనేది ఆ భాష కరెక్టా కాదా అంటే ఇప్పుడు అట్లాంటి భాష మాట్లాడినందుకే కదా కొడాలి నానిని వీళ్ళని ఏదో చేస్తూ ఉంటుంది. అవును. మరి అదే భాష మనం మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అవుతుందా? ఇంకోటి జైలుకు పంపించడం తప్పేం లేదు. జైళ్ళల్లో జీవితకాలం ఎవరిని పెట్టరు. ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో? వీళ్ళకి ఏమైనా యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తారా, ఉరి శిక్షలు వేస్తారా? 2 రోజులు ఉంచుతారా, నెల రోజులు ఉంచుతారా? దాంట్లో బెయిల్ వస్తుంది. ఇంతకుముందు వీళ్ళందరూ బెయిల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి బెయిల్ రావా? బేసిక్గా కోర్టులు దాంట్లో 7 ఏళ్ల పైన పడిన జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసి లోపల ఉంచాలి, మిగతా అన్ని విడిగానే చేయాలని చెప్పిన కారణంగానే 199 మందిని బయటకు విడిచిపెట్టారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ అచ్చెన్నాయుడికి. వీళ్ళందరికీ బెయిల్ వచ్చిందేంటి? 7 ఏళ్ల లోపు శిక్షలు అన్నీ కదా. వీళ్ళకి మర్డర్ చేస్తే ఒక దాంట్లోనే ఆ శిక్షలు ఉంటాయి 7 ఏళ్ల పైబడినటువంటి, మిగతా అన్ని బిలో 7 years. కాబట్టి అరెస్టులు వాటిట్లో కూడా త్వరగానే బెయిల్స్ వచ్చేస్తాయి. లేదా మనం గట్టిగా కక్ష కడితే ఇప్పుడు వీళ్ళకి తీసుకెళ్ళినట్టు శుక్రవారం పొట్ల అరెస్ట్లో ఇట్లాంటి సీన్ చేస్తే ఒక 2 రోజులు పాటు చేయగలుగుతారు. కొట్టారనుకోండి మళ్ళీ అది బయటకు వస్తారు, వాళ్ళు చూపెడతారు, వీళ్ళు చూపెట్టలేదా, అంతే ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? వీళ్ళు ప్రతీకారమే తీర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు వీళ్ళు చేసింది తప్పు అనకుండా పర్లేదులే అంటారా? అట్లాగా. కాబట్టి మనం రాజకీయంలో ఎదుటి వాళ్ళు తప్పు చేశారు అన్నప్పుడు అది తప్పు కాదు అని నిరూపించాలి అనేది ఒక పద్ధతి. లేదు ఆ తప్పు మేము కూడా చేస్తాం, తప్పు లేదు అనుకోవడం మరొక పద్ధతి. తప్పు మేము కూడా చేస్తాం అన్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? జీవితకాలం ఎవడో ఉండరు కదా. ఇప్పుడు